హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన వీడియోలో 2024 ఆగస్టు 19వ తారీఖు సోమవారం రోజున రాఖీ పండుగ వచ్చింది కదండి. రాఖీ పండుగ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. అన్నా చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు ఎంతో ఆ ప్రేమానురాగాలతో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగే ఈ రాఖీ పండుగ. రాఖీ పౌర్ణమి అని కూడా అంటారు. అటువంటి ఈ రాఖీ పండుగ ఈ సంవత్సరము 2024 ఆగస్టు 19వ తారీఖు భద్రకాలంలో వచ్చిందండి. ఆ సమయంలో రాఖీ కట్టడం అనేది అంత మంచిది కాదు. రాఖీ గురించి అయితే ముందు సమయాలు అయితే తెలుసుకుందాము. ఈ రాఖీ పండుగ 19వ తారీఖు ఉదయం 5:53 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు భద్రకాలం అనేది నడుస్తుందండి. ఈ టైమింగ్లో రాఖీ కట్టడం అనేది అంత మంచిది కాదు. అలానే ఆ టైంలో రాఖీ కట్టిన ఎటువంటి శుభ ఫలితాలు అనేవి కట్టవు. మీరు ఏదో క్యాజువాలిటీకి కట్టుకోవాలనుకుంటే కనుక కట్టుకోవచ్చు అంతే. మంచి శుభ ఫలితాలు ఉండాలి అనుకుంటే ఉదయం అంటే మధ్యాహ్నం 1:43 నుంచి సాయంత్రం 4:20 వరకు ఒక టైమింగ్ అయితే ఉందండి. అలానే తిరిగి సాయంత్రం 6:56 నుంచి 9:08 లోపు అయితే ఈ టైమింగ్స్లో అయితే మీరు రాఖీ కట్టుకోవచ్చు. మీకు 1:43 నుంచి 9:08 వరకు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. ముఖ్యమైన టైమింగ్స్ అనేవి 2 చెప్పాను కదండి. ఆ టైమింగ్లో కట్టుకుంటే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. అంతేకాకుండా ఈ రాఖీ పండుగ అనేది ఓన్లీ అన్నా చెల్లెలు, అక్క తమ్ముళ్ళు మాత్రమే కాదండి. ఒక తల్లి బిడ్డకి కట్టచ్చు, ఒక భార్య తన భర్తకి కట్టచ్చు, ఒక స్నేహితురాలు స్నేహితుడికి కట్టచ్చు. అంటే బయటకు వెళ్ళే వాళ్ళకి ఇదివరకు పురాణాల ప్రకారం చూసుకుంటే యుద్ధాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి అంటే బొట్టు పెట్టి రక్షణలాగా ఇది కట్టి పంపించేవాళ్ళు అనమాట, మంచి జరగాలి అని చెప్పని. అదేవిధంగా మనకి శ్రీకృష్ణుడిని, ద్రౌపదీదేవిని చూసినట్టయితే కనుక మీకు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులండి. యుద్ధంలో శ్రీకృష్ణుడి వేలికి దెబ్బ తగిలినప్పుడు ద్రౌపది తన పట్టు చీరని చింపి శ్రీకృష్ణుడికి అయితే వేలికి కడుతుంది, రక్తం కారకుండా. అప్పుడు వాగ్దానం చేస్తారనమాట శ్రీకృష్ణుడు, నేను ఈ రుణాన్ని తీర్చుకుంటాను అని. అదేవిధంగా ద్రౌపదీదేవి ఆపద కాలంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు అనేవాళ్ళు రక్షిస్తారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గర పాతాళంలో ఉండిపోయినప్పుడు లక్ష్మీదేవి వెళ్ళి బలిచక్రవర్తికి రక్షణ రేఖ అంటే రక్షాబంధనం కట్టి శ్రీ 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 మహావిష్ణువుని అయితే విడిపించుకొని వస్తారు. అదేవిధంగా చంద్రుడి భార్య అయిన సచీదేవి కూడా తన భర్తకి రక్షణ రేఖ అయితే కడుతుంది రాక్షసుల్ని యుద్ధానికి వెళ్ళినప్పుడు. పురాణాల ప్రకారం అయితే ఈ విధంగా ఎవరికైనా రాఖీ కట్టుకోవచ్చండి. ఓన్లీ అన్నదమ్ములనే కాదు, సంవత్సరం మొత్తం మనం ఎవరికైతే రక్షణగా ఉండాలనుకుంటున్నామో వారికి మనం రాఖీ కట్టవచ్చు. వారు మనకి తిరిగి అదే వాగ్దానాన్ని చేస్తారనమాట, మనకి రక్షణగా ఉంటాము అని చెప్పని. వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ మంచి మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా అయితే మంచి సమయాల్లో అనేది ఈ రక్షాబంధనం అనేది జరుపుకోవాలని నేను ఈ వీడియో అయితే తెలియజేశాను. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మీకైతే తెలియజేశాను. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్. థ్యాంక్ యూ.